హలో అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు పల్లీ పకోడీని స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు వరకు పచ్చి వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి. వీటిని మనం ఏం వేయించకూడదు, ఇలా పచ్చి వాటిని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, వీటితో పాటు కొద్దిగా కరివేపాకు తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని పల్లీలకి ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పల్లీలకు బాగా పట్టింది. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల పల్లీ పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ వాటర్ కనుక ఎక్కువైపోతే పిండి పల్లీలకి ఏమాత్రం పట్టదు. సో వాటర్ యాడ్ చేసేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా చెయ్యడ్డు పెట్టుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ పల్లీ పకోడీకి పిండిని ఇలా గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. సో ఇలా ఉంచడం వల్ల పల్లీలకి మసాలా బాగా పడుతుంది. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా కాగింది అనుకున్నప్పుడు మాత్రమే ఈ పకోడీల్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోండి. పకోడీ వేసిన తర్వాత స్టవ్ కనుక హై ఫ్లేమ్లో ఉంటే దాన్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే పైన పిండి మొత్తం త్వరగా కలర్ మారిపోతుంది, కానీ లోపల ఉన్న పల్లి మాత్రం సరిగ్గా వేగదు. సో తినేటప్పుడు మెత్తగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయ్యాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ పైన వేగడం మొత్తం ఆగిపోతుంది. సో ఇలా ఆగిపోయింది అంటే ఇవి ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి సపరేట్ చేసేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్గా పల్లీ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.